బిగ్ బాస్ సీజన్ 8 ఉంది కదా, బిగ్ బాస్ సీజన్ 8లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ప్రెసెంట్? నిఖిల్. నిఖిల్. వై నిఖిల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే బాగా ఆడతాడు కదా, టాస్క్లన్నీ బాగా విన్ అవుతాడు, ఓకే ట్రూత్గా మాట్లాడతాడు ఏదన్నా ఉంటే. ఓకే. అంటే నిఖిల్ అనే పర్సన్ సెల్ఫిష్గా ఆడుతున్నారు, ఎవరితో కలవట్లేదు, ఓన్లీ యాటిట్యూడ్ చూపిస్తున్నారు అంటున్నారు, నిజమేనా? అంటే తన ఆట తను ఆడుతున్నాడు, ఒకరి గురించి పట్టించుకోకుండా. అలాగే ఉండాలంటారా, అందరితో ఉండాలంటారా? అలాగే ఉండాలి, గేమ్ కదా. ఓకే. మరి బిగ్ బాస్ సీజన్ 8లో మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు? నచ్చని కంటెస్టెంట్ అంటే ఎవరున్నారు? అంటే ఇది సరిగ్గా ఆడట్లేదు, రెండు పడవల మీద కాలేస్తున్నారు, లైక్ ఇలా ఎవరైనా ఉన్నారా? ఆ, విష్ణుప్రియ. విష్ణుప్రియ. విష్ణుప్రియ లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తుంది, మరి అటు ఉండిపోయిందా, మరి ఏం చేసింది, ఎందుకు అప్ అండ్ డౌన్ ఉంది? మరి విష్ణుప్రియ నీకు నెగిటివ్ అనిపించింది? చదువు, ఓకే. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత బాగుందా, బిఫోర్ బాగుందా? బిఫోరే బాగుంది. బిఫోరే బాగుంది. ఏ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చి గంగమ్మ, టేస్టీ తేజ, ఫస్ట్ వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ వీళ్ళందరిని ఎందుకు అని. ఓకే. సో న్యూగా వచ్చినట్టుంటే బాగుండేదండి. సో బిగ్ బాస్ సీజన్ 8 ఎలా అనిపించింది మొత్తానికి మీకు? బాగానే ఉంది. బాగానే ఉందా? అంటే మరి టాప్ 5లో ఎవరున్నారు? టాప్ 5లో నబీల్. నబీల్. మరి మీరు ఏమో నిఖిల్ అంటున్నారు, నబీల్ అంటున్నారు. నబీల్ ఉన్నాడా, నిఖిల్ ఉన్నాడు? టాప్ 1లో నిఖిల్ ఉంటాడు. ఓకే. టాప్ 5లో నబీల్ ఉన్నాడు. ఇంకెవరు ఉన్నారు? ఇంకా ప్రేరణ. ప్రేరణ. ఓకే. యష్మి ఏంటి గౌతమ్తో అక్క క్రష్ అది అంటుంది, వీళ్ళిద్దరు టాపిక్ ఏం చెప్తావు? తెలీదు ఎలా ఉండాలంటావు? వాళ్ళు ఫ్రెండ్షిప్గా ఉండాలంటారా, క్రష్గా ఉండాలంటారా, లేకపోతే అక్కతో ఫ్రెండ్స్గా ఉంటే బాండింగ్ బాగుందా? అది గౌతమ్ గుడ్డా, యష్మి గుడ్డా? యష్మియా గుడ్. యష్మియా గుడ్. వై? బికాస్ ఆఫ్ గోల్ సైడా? ఓకే. సీజన్ 8 ఎలా ఉంది, గుడ్డా బ్యాడా? ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఓకే, థ్యాంక్ యూ. బ్రో, అల్లు అర్జున్ గారు పుష్ప 2 మూవీ ఉంది కదా, ఇంకా నెల రోజులే ఉంది, ఎలా ఉండబోతుంది మూవీ, ఏ రేంజ్లో ఉండబోతుంది అంటావు ఈసారి? అసలు చెప్పక్కర్లేదు బ్రో, మా హీరో అనగానే ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది. అనుకుంటున్నాము ఈసారి మావాడే ఇంకా మొత్తం అంత ఫ్లాట్ పాన్ ఇండియా స్టార్. అంటే శారీ లుకింగ్ లో వస్తున్నారు కదా, శారీ కట్అవుట్ లో వస్తున్నారు, తిరుపతి లుకింగ్. అంటే ప్రీవియస్ లో శారీ కడితే కామెంట్ చేశారు, ట్రోల్ చేశారు. వచ్చినా అసలు చెప్పక్కర్లేదు బ్రో, హీరో అన్నప్పుడు ఇంకా అలాగే ఉంటుంది. గంగోత్రి మూవీలో ట్రోల్ చేశారు కదా ఇలాంటి, మరి ఇప్పుడు కడితే ఏంటి స్టైల్ గా ఉంది, అప్పుడేమో ట్రోల్ ఎందుకు చేశారు, ఇప్పుడు ఎందుకు స్టైల్ అంటున్నారు? కావాలని ట్రోల్ చేశారంటారు అప్పుడు? అదే అంతేగా, మరి మనం ఏం చెప్పలేముగా. ఓకే. అల్లు అర్జున్ గారిలో మీకు నచ్చిన గుణం ఏంటి? స్టైల్, డాన్స్, అసలు చెప్పక్కర్లా, హీరో అంటేనే పిచ్చి మాకు. అందరూ ఏం చెప్పక్కర్లా అంటే అవ్వదు. డాన్స్ బ్రో, స్టైల్, అసలు ఇంకేం చెప్పలేం. ఆయన తీసిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? పుష్ప 1. 2 పుష్ప 1కి మించి ఉండిద్దా, బిలో ఉండిద్దా? మించే బ్రో, మొత్తం ఇండియా షేక్ అయిపోద్ది. శారీ క్లిప్ లో వచ్చారు కదా ఎంట్రీ, అది వెనకాల నుంచి చీర పైకి లేపి ఇలాగా తగ్గేదేలే అన్నారు కదా, ఆ స్టైల్ ఎలా అనిపించింది ఆ క్లిప్? తగ్గేదేలే బ్రో. పుష్ప 1లో మీకు హైలైట్ సీన్ ఏంటి, నచ్చిన సీన్ ఏంటి? మనోడు అంటే ఫైట్ సీనా, లేకపోతే ఫైట్స్ బాగుంటాయి బ్రో, మా వాడి నా బుద్ధిరా నా బ్రాండ్ అంటాడు కదా, తగ్గేదేలే. సో పుష్ప 2 కూడా బాగుంటుంది అంటారు ఈసారి? బాగుంటది బ్రో, మీరే చెప్తారుగా డిసెంబర్లో, మీరు చూసి చెప్పండి. అప్పుడు రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్ని బ్రేక్ చేస్తాయంటావా? అంటే రీసెంట్గా చాలా మంది 1000 crores 1500 crores క్రాస్ చేస్తున్నారు, సెల్లార్ లాంటివి కానీ, కేజీఎఫ్ లాంటివి, ఇవన్నీ చాలా వచ్చినాయి కదా. మీరే చూడండి, అసలు మామూలుగా ఉండదు మా వాడు మూవీ వస్తుందంటేనే. వాట్ అబౌట్ అల్లు అర్జున్? రోడ్లో చెప్పాలంటే ఏం చెప్తాం, ఐడియా రావట్లేదు. చెప్పక్కర్లేదు బ్రో, మా వాడి గురించి తెలుసు బ్రో అందరికి. అసలు అల్లు అర్జున్ అంటేనే